హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో VS కోడ్ ఎడిటర్లో ఏ కమాండ్స్ టైప్ చేయకుండా గిట్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాము. జనరల్గా అయితే గిట్ని యూజ్ చేసి ఏ ఆపరేషన్ చేయాలి అన్న ప్రతి దానికి స్పెసిఫిక్ కమాండ్ అనేది ఉంటుంది. మనము ఈ కమాండ్స్ అన్ని నేర్చుకునేటప్పుడు యూజ్ అవుతాయి, కానీ రియల్ టైంలో ఈ కమాండ్స్ ఏమి టైప్ చేయకుండా బటన్ క్లిక్స్ ద్వారా ప్రతి ఆపరేషన్ అనేది చేస్తామన్నమాట. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాము. VS కోడ్ ఎడిటర్లో ఒక ఫోల్డర్ని లోడ్ చేశాను. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ప్యానల్ ఏదైతే ఉందో దాంట్లో టాప్ నుంచి థర్డ్ ఐకాన్ సోర్స్ కంట్రోల్ ఐకాన్ ఉంది. దాని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకి 2 బటన్స్ అనేవి కనిపించినాయి. ఇనిషియలైజ్ రిపాజిటరీ, పబ్లిష్ టు గిట్హబ్. ఇనిషియలైజ్ రిపాజిటరీ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మన ప్రాజెక్ట్ ఫోల్డర్ ఏదైతే దీనిలో లోడ్ చేసామో దాన్ని గిట్ రిపాజిటరీ కింద కన్వర్ట్ చేయడానికి ఈ బటన్ క్లిక్ చేయాలి. జనరల్గా అయితే మనం ఏం చేయాలి, టెర్మినల్ ఓపెన్ చేసి గిట్ ఇనిట్ అనే కమాండ్ అనేది టైప్ చేయాలి. సో ఇప్పుడు మనం ఆ గిట్ ఇనిట్ అనే కమాండ్ యూజ్ చేయకుండానే ఈ బటన్ క్లిక్ చేసినా అదే ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. అండ్ ఇంకొక ఆప్షన్ డిఫాల్ట్గా ఏం కనిపిస్తుంది అంటే పబ్లిష్ టు గిట్హబ్. మన లోకల్లో ఉన్న గిట్ రిపాజిటరీని గిట్హబ్లోకి పబ్లిష్ చేయడానికి ఈ బటన్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి ఈ ఆప్షన్స్ అన్ని బటన్ క్లిక్స్ ద్వారా చేయాలి అని అంటే మనం ఒక సెట్టింగ్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఈ VS కోడ్ ఎడిటర్లో సెట్టింగ్స్ని ఓపెన్ చేయాలి అని అంటే ఇక్కడ ఈ గేర్ సింబల్ ఏదైతే కనిపిస్తుందో దాని మీద క్లిక్ చేస్తే సెట్టింగ్స్ అని ఒక ఆప్షన్ కనిపించింది. అండ్ దీనికి షార్ట్ కట్ కూడా Ctrl+, అట్ ఏ టైమ్ ప్రెస్ చేస్తే మనకి సెట్టింగ్స్ ఓపెన్ అవుతుంది. దీంట్లో గిట్ ఎనేబుల్డ్ అనే ఒక సెట్టింగ్ని మనము ఎనేబుల్ చేసుకోవాలి. నేను సెట్ చేస్తున్నాను గిట్ ఎనేబుల్డ్ అని. మనకి ఈ సెట్టింగ్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ మనకి చెక్ బాక్స్ లో టిక్ అయ్యే ఉంది. ఆ చెక్ బాక్స్ అనేది మనము సెలెక్ట్ చేసుకుంటేనే, టిక్ చేస్తేనే మనకి ఈ ఆప్షన్స్ అన్ని కనిపిస్తాయి. నేను ఒకసారి మళ్ళీ అన్చెక్ చేస్తున్నా. ఇంతకు ముందు కనిపించిన ఆప్షన్స్ మనకి కనిపించట్లే. ఇనిషియలైజ్ రిపాజిటరీ, పబ్లిష్ టు గిట్హబ్ అని అంటే మనం ఈ 2 బటన్సే కాదు, ఏ ఆపరేషన్ అయినా బటన్స్ ద్వారా చేయాలి అని అంటే ఈ చెక్ బాక్స్ ని టిక్ చేసుకోవాలి. ఈ ఫోల్డర్ని నేను ఫైల్ ఎక్స్ప్లోరర్లో ఓపెన్ చేస్తే మనకి ఎంటీగా ఉంది ఇనీషియల్గా. ఇప్పుడు నేను ఈ బటన్ మీద క్లిక్ చేసిన ఇనిషియలైజ్ రిపాజిటరీ అని. ఇక్కడ మనకి గిట్ రిపాజిటరీ అనేది క్రియేట్ అవుతుంది. నేను మళ్ళీ ఆ ఫోల్డర్ని ఓపెన్ చేస్తే మనకి .git అనేది కనిపిస్తుంది. ఇది డిఫాల్ట్గా హిడెన్ అయి ఉంటుంది. మనము ఈ వ్యూ అనే ఆప్షన్లో షో హిడెన్ ఐటమ్స్ అనేది క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఆ గిట్ అనే ఫోల్డర్ అనేది కనిపిస్తుంది. అంటే ఇది గిట్ రిపాజిటరీ కింద కన్వర్ట్ చేసినట్టు ఈ ఫోల్డర్ని. ఈ ఎక్స్ప్లోరర్ ఐకాన్ మీద క్లిక్ చేసిన. దీంట్లో నేను ఇప్పుడు ఒక కొత్త ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. file1.txt అని చెప్పి ఇస్తున్నాను. సో దీంట్లో సమ్ కంటెంట్ అనేది రాస్తున్నా. ఆ ఫైల్ని క్రియేట్ చేయగానే ఇక్కడ మనకి సోర్స్ కంట్రోల్ అనే ఐకాన్ మీద బ్యాడ్జ్ కనిపిస్తుంది అండ్ దాని మీద 1 అనే నెంబర్ కనిపిస్తుంది. సో దాని మీనింగ్ ఏంటంటే మన రిపాజిటరీలో ఒక ఫైల్లో చేంజెస్ అనేవి జరిగినాయి అని. ఇప్పుడు నేను ఇంకొక ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. file2.txt అని ఇంకొక ఫైల్ని క్రియేట్ చేస్తాను. అక్కడ మనకి 2 అనే నెంబర్ కనిపిస్తుంది ఈ ఫైల్ క్రియేట్ చేయగానే. సో అంటే మన రిపాజిటరీలో 2 ఫైల్స్లో చేంజెస్ అనేవి జరిగినాయి అని. అంటే కొత్త ఫైల్ క్రియేట్ చేసినా అది చేంజ్ జరిగినట్టే కదా, అందు గురించి అక్కడ మనకి 2 అనేది కనిపిస్తుంది. నేను ఇక్కడ సమ్ కంటెంట్ అనేది రాస్తున్నా. file2 line 1 అని చెప్పి రాస్తున్నా. సో నేను మళ్ళీ ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తున్నా. ప్రతి ఫైల్కి మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఆ ఫైల్ని ఓపెన్ చేయడానికి ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఐకాన్ అన్డూ చేంజెస్, డిస్కార్డ్ చేంజెస్. అంటే ఈ ఫైల్లో మనం చేసిన చేంజెస్ అన్ని డిస్కార్డ్ చేయాలి అని. నేను దీని మీద క్లిక్ చేస్తే మనకి ఏమడుగుతుందంటే డిలీట్ ఫైల్ అని అడుగుతుంది. ఎందుకంటే మనం ఈ ఫైల్ని కొత్తగా క్రియేట్ చేసామో అవి అన్డూ చేయమంటున్నామని అంటే ఆ ఫైల్ని డిలీట్ చేసేమని. సో నేను క్యాన్సిల్ చేస్తున్నాను. తర్వాత ప్లస్ అనే ఒక సింబల్ కనిపిస్తుంది. దీని మీనింగ్ ఏంటంటే మనం గిట్లో కమిట్ చేయాలని అంటే ముందు ఆ చేంజెస్ని స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ చేయాలి. స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ చేయాలంటే మనం ఏం చేస్తాము, గిట్ యాడ్ డాట్ అని ఇస్తాం. జనరల్గా గిట్ యాడ్ డాట్ అని ఇస్తే మన రిపాజిటరీలోని అన్ని ఫైల్స్లోని చేంజెస్ని స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ చేస్తున్నట్టు. కానీ మనం ఈ ఒక్క ఫైల్ ఏదైనా స్పెసిఫిక్ ఫైల్స్ మాత్రమే యాడ్ చేయాలనుకుంటే ఆ ఫైల్ నేమ్ అనేది పాత్ అనేది ఇలా ఇస్తాము. అంటే ఇక్కడ ఈ ప్లస్ సింబల్ ఏం చెప్తుందంటే ఓన్లీ ఈ ఫైల్ని మాత్రమే స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ చేయమని అని చెప్పి దాని మీనింగ్ అనమాట. యూ అనే లెటర్ కనిపిస్తుంది. అంటే ఏంటంటే అన్ట్రాక్డ్ స్టేట్లో ఉన్నాయి ఈ ఫైల్స్ అని. మనము రిపాజిటరీలో ఏవైతే కొత్త ఫైల్స్ క్రియేట్ చేస్తామో అవి అన్ట్రాక్డ్ స్టేట్లో ఉంటాయి. గిట్ వాటిని ట్రాక్ చేయదు. సో వాటిని ట్రాక్ చేయాలంటే జస్ట్ మనము వాటిని స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ చేయడం, అంటే గిట్ యాడ్ అని చెప్పి ఆ ఫైల్ నేమ్స్ ఇవ్వడమే. ఇక్కడ మనకి ఇండివిజువల్ ఫైల్స్ కి ఈ ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ అన్ని ఫైల్స్ కి కామన్ గా కూడా టాప్ లో మనకి కనిపిస్తున్నాయి. ఈ చేంజెస్ అనేది ఏదైతే కనిపిస్తుందో దానికి కూడా రైట్ సైడ్ మనకి ఈ ఆప్షన్స్ అన్ని కనిపిస్తున్నాయి. సో దీని ఫస్ట్ ఐకాన్ ఏదైతే ఉందో వ్యూ చేంజెస్ అనే దాని మీద క్లిక్ చేస్తే మన రిపాజిటరీలో ఏమేమి ఫైల్స్ చేంజ్ అయినాయో వాటి యొక్క లిస్టు చూపిస్తుంది. ప్రతి ఫైల్లోనూ ఏమేమి లైన్స్లో మాడిఫికేషన్స్ జరిగినాయి, లైన్ ఎడిషనా, లైన్ చేంజా, లైన్ డిలీషనా, ఇలా కనిపిస్తుంది అనమాట. లైన్ యాడ్ చేస్తే గ్రీన్ కలర్, లైన్ డిలీట్ చేస్తే రెడ్ కలర్, ఇలా మనకి ఫార్మాటింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ డిస్కార్డ్ ఆల్ చేంజెస్ అని ఉంది. దాని మీనింగ్ ఏంటంటే అన్ని ఫైల్స్లోనూ చేంజెస్ని డిస్కార్డ్ చేయమని. అది క్లిక్ చేస్తే మనం కొత్తగా క్రియేట్ చేసిన 2 ఫైల్స్ డిలీట్ అయిపోతాయి. లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్స్ ఉంటే వాటిలో మాడిఫికేషన్స్ కూడా డిలీట్ అయిపోతాయి. నెక్స్ట్ ప్లస్ ఉంది. ఈ ప్లస్ క్లిక్ చేస్తే
అన్ని ఫైల్స్‌లోనూ చేంజెస్‌ని స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ చేయమని. అంటే గిట్ యాడ్ డాట్ అని ఇస్తే మనకి ఎలా అయితే వర్క్ అవుతుందో, ఇక్కడ ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన అన్ని ఫైల్స్‌ని స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ చేయమని. ఇప్పుడు నేను ఒకసారి ఈ ఫైల్ 1 దగ్గర ఉన్న ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తున్నా. మనకేమొచ్చింది? ఏ అని చెప్పి వచ్చింది. అంటే యాడెడ్ స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ చేసేసాము. మనకిక్కడ 2 స్ట్రక్చర్‌లు కనిపిస్తున్నాయి. స్టేజ్డ్ చేంజెస్. స్టేజ్డ్ చేంజెస్ అంటే ఎప్పుడొస్తాయి? గిట్ యాడ్ అనే కమాండ్ యూజ్ చేస్తే అప్పుడు ఈ ఫైలు స్టేజింగ్ ఏరియాలోకి వెళ్తుంది. అలా వెళ్ళడానికి మనం ఇక్కడ ఈ ప్లస్ సింబల్ అనేది క్లిక్ చేసాం. ఇక్కడ ఈ మైనస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ అది అన్‌స్టేజ్డ్‌లోకి వెళ్ళిపోతుంది. చేంజెస్ అనే ఫోల్డర్‌లోకి వచ్చేసిందనమాట. సో, ఇప్పుడు మనం ఎట్ ఏ టైమ్ అన్ని ఫైల్స్‌ని స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ చేయాలి అనంటే పైన ఉన్న ప్లస్ సింబల్‌ని క్లిక్ చేయాలనమాట. సో, నేను క్లిక్ చేస్తున్నా. సో, మనకి ఫైల్స్ అన్నీ స్టేజింగ్ ఏరియాలోకి వెళ్ళిపోయినాయి. నెక్స్ట్ మనం ఏం చేస్తాము? కమిట్ చేస్తాం. కమిట్ చేయాలంటే గిట్ కమిట్ -m అని చెప్పి ఏదన్నా మెసేజ్ ఇస్తాంగా, దానికి ఇక్కడ మనకి ఒక ఇన్పుట్ బాక్స్ అనేది కనిపిస్తుంది. ఆ ఇన్పుట్‌లో మనము ఏదన్నా మెసేజ్ టైప్ చేసి ఇక్కడ కమిట్ అనే బటన్ మనకి ఒక కమిట్ అనేది క్రియేట్ అవుతుంది. నేను ఇక్కడ ఇనీషియల్ కమిట్ అని చెప్పి ఇస్తున్నాను. సో, నేను ఇప్పుడు ఈ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. మనకి ఒక కమిట్ అనేది క్రియేట్ అయిపోయిందనమాట. సో, అప్పుడు మనకి ఈ సోర్స్ కంట్రోల్ ఐకాన్‌లో ఇంతకు ముందు చూపించినట్టుగా ఏ చేంజెస్ అవేమి మనకి కనిపించట్లే. ఎందుకంటే మనము కమిట్ చేసేసాం కాబట్టి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఫైల్ 1లో ఇంకొక సమ్ కంటెంట్ అనేది యాడ్ చేస్తున్నా. ఫైల్ 1 లైన్ 2 అని చెప్పి యాడ్ చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ మనకి ఏం చూపించింది? ఈ సోర్స్ కంట్రోల్ ఐకాన్‌లో క్లిక్ చేస్తే మనకి ఒక ఫైల్ అనేది మోడిఫై అయ్యిందని చెప్పి చూపించింది. ఇంతకుముందు అన్‌ట్రాక్డ్ అని చూపించింది. యూ అంటే ఏంటి? అన్‌ట్రాక్డ్. అన్‌ట్రాక్డ్ అంటే ఆ ఫైల్ అసలు ఇప్పటి వరకు గిట్ అనేది ట్రాక్ చేయలేదు అని. ఇప్పుడు మనకి మోడిఫైడ్ అని చూపించింది. ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి ఆ ఫైల్‌ని స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ చేసేసాము, కమిట్ చేసేసాము. ఇప్పుడు ఏం చూపిస్తుంది? అని చూపిస్తుంది. అంటే ఈ ఫైల్ మోడిఫై అయ్యిందని చెప్పి చూపిస్తుందనమాట. సో, మనం మళ్ళీ దీన్ని కమిట్ చేయాలి అనంటే ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసాక అవి స్టేజింగ్ ఏరియాలోకి వెళ్తాయి. తర్వాత నేను ఇక్కడ జస్ట్ కమిట్ టు అనే మెసేజ్ ఇస్తున్నా. ఇంకొక కమిట్‌ని క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఫైల్ 2లో కూడా సమ్ చేంజ్ అనేది చేస్తున్నా. సో, మళ్ళీ మనకి ఈ సోర్స్ కంట్రోల్ ఐకాన్‌లో చూపిస్తుంది. ఫైల్ 2 అనేది మోడిఫై అయింది అని చెప్పి. ఇక్కడ ఈ సోర్స్ కంట్రోల్ ఐకాన్ మీద క్లిక్ చేసాక ఫైల్‌ని ఓపెన్ చేసినట్టయితే ఈ ఫార్మాటింగ్ అనేది మనకి చూపిస్తుందనమాట. ఆ ఫైల్‌లో ఏమేమి లైన్స్ యాడ్ అయ్యాయి, ఏమేమి లైన్స్ డిలీట్ అయ్యాయి అని చెప్పి ఇలా ఒక ఫార్మాటింగ్ అనేది చూపిస్తుందనమాట. అవి మనం చెక్ చేసుకుని అప్పుడు మనం కావాలంటే దాన్ని స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ చేసుకుని కమిట్ చేయొచ్చు. ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొక కమిట్ అనేది చేస్తున్నాను. మనము గిట్ రిపాజిటరీ క్రియేట్ చేస్తే డిఫాల్ట్‌గా మనకొక బ్రాంచ్ అనేది క్రియేట్ అవుతుంది. మనం ఏ బ్రాంచ్‌లో ఉన్నాము ఎలా తెలుస్తుందంటే ఇక్కడ మనకి బాటమ్‌లో చూపిస్తుంది. మెయిన్ అని చూపిస్తుంది. మనము ఆ బటన్ ద్వారా ఒక గిట్ రిపాజిటరీని క్రియేట్ చేస్తే మనకి డిఫాల్ట్‌గా బ్రాంచ్ నేమ్ మెయిన్ అని వస్తుంది. కావాలంటే దాన్ని మనము సెట్టింగ్స్‌లో మార్చుకోవచ్చు. సో, ఎలా అంటే సెట్టింగ్స్‌లోకి వెళ్ళి నేను గిట్ బ్రాంచ్ అని చెప్పి సెట్ చేస్తున్నాను. డిఫాల్ట్ గిట్ బ్రాంచ్ నేమ్ అని ఇక్కడ మెయిన్ అని ఉంది కాబట్టి మనము రిపాజిటరీ క్రియేట్ చేయంగానే మనకి మెయిన్ అని కనిపించిందనమాట. అండ్ దీని మీద క్లిక్ చేయంగానే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, దాంట్లో వన్ ఆఫ్ ది ఆప్షన్ క్రియేట్ న్యూ బ్రాంచ్. అంటే మనము ఈ బటన్ మీద క్లిక్ చేస్తే న్యూ బ్రాంచ్ అనేది క్రియేట్ చేసి దానికి స్విచ్ అవుతుంది. నేను దీని మీద క్లిక్ చేశాను. మనకి ఇంకొక ఇన్పుట్ బాక్స్ అడుగుతుంది. ఏంటంటే బ్రాంచ్ నేమ్ ఇవ్వమని. ఇక్కడ చేశాను. అప్పుడు మనకి ఏమైంది? కరెంట్లీ మనము డెవ్ బ్రాంచ్ లో ఉన్నాము. ఇక్కడ మనకి డెవ్ బ్రాంచ్ అనేది చూపిస్తుంది అనమాట. నేను మళ్ళీ ఒకసారి ఆ నేమ్ మీద క్లిక్ చేస్తున్నాం. మనకి ఏమొచ్చింది? మనకున్న బ్రాంచెస్ అన్ని ఇక్కడ లిస్ట్ అనేది చూపిస్తుంది. నేను మళ్ళీ మెయిన్ బ్రాంచ్ వెళ్ళాలని అనుకుంటే జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే మెయిన్ అనేది సరిపోతుంది. బాటమ్ లో బ్రాంచ్ నేమ్ మీద క్లిక్ చేస్తే ఏ విధంగా అయితే ఓపెన్ అవుతుందో అలానే మనకి కమాండ్ ప్యాలెట్ ఉంటుంది. వ్యూ అనే మెన్యూలో కమాండ్ ప్యాలెట్ అనేది టాప్ లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినా మనకి గిట్ రిలేటెడ్ ఏం కావాలి అని అన్నా జస్ట్ అక్కడ టైప్ చేస్తే దాని రిలేటెడ్ కమాండ్ రిలేటెడ్ అనేవి చూపిస్తున్నాయి. మనం ఇక్కడ ఏం చేయాలి? న్యూ బ్రాంచ్ ని క్రియేట్ చేయాలి. జస్ట్ నేను ఇక్కడ బ్రాంచ్ అని టైప్ చేసిన బ్రాంచ్ రిలేటెడ్ కమాండ్స్ అన్ని ఇక్కడ మనకి చూపిస్తున్నాయి. నేను క్రియేట్ బ్రాంచ్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకి బ్రాంచ్ నేమ్ అడుగుతుంది. అడిగాక అక్కడ మనం టైప్ చేసాక ఎంటర్ క్లిక్ చేస్తే బ్రాంచ్ క్రియేట్ అయ్యి అక్కడికి స్విచ్ అవుతుంది. నేను ఎస్కేప్ క్లిక్ చేస్తే అది క్యాన్సిల్ అయిపోతుంది ఆపరేషన్ అనమాట. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? మెయిన్ బ్రాంచ్ లో ఉన్నాం. ఇప్పుడు మనం డెవ్ బ్రాంచ్ కి వెళ్దాం. ఈ డెవ్ బ్రాంచ్ లో సమ్ చేంజెస్ అనేవి చేద్దాం. సో, నేను ఏం చేస్తానంటే ఈ డెవ్ బ్రాంచ్ లో ఇంకొక కొత్త ఫైల్ ని క్రియేట్ చేస్తున్నాను. file3.txt అని చెప్పి క్రియేట్ చేస్తున్నాను. దీంట్లో దిస్ ఈజ్ file3 లైన్ 1 అని చెప్పి రాస్తున్నాను. ఫైల్ 1 లో ఇంకొక లైన్ ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనము డెవ్ బ్రాంచ్ లో ఉన్నాం. మళ్ళీ మనము ఈ చేంజెస్ చేసాం కదా, అవన్నీ ఇక్కడ ఈ ఐకాన్ మీద క్లిక్ చేయంగానే చూపిస్తుంది ఏమేమి ఫైల్స్ లో చేంజెస్ జరిగినాయి అని.
అండ్ ఇక్కడ ఫైల్ 1లోనేమో ఎం అనే లెటర్ కనిపిస్తుంది, ఫైల్ 3లోనేమో యు అనే లెటర్ కనిపిస్తుంది. అంటే ఫైల్ 3 మనము కొత్తగా క్రియేట్ చేసాము, అది ట్రాక్ చేయలేదు అని. ఎం అంటే ఆ ఫైల్ ఆల్రెడీ ట్రాక్ చేస్తుంది, దాంట్లో సమ్ చేంజెస్ అనేవి చేసాము అని చెప్పి. ఇప్పుడు ఈ 2 ఫైల్స్ని మనము స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ చేయాలి అని అంటే ఇక్కడ సేవ్ ఆల్ చేంజెస్ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో అక్కడ మనకి ఇవన్నీ స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు మనము కమిట్ చేయాలి. నేను ఇక్కడ డెవ్ కమిట్ 1 అని చెప్పి రాస్తున్నాం. కమిట్ మీద క్లిక్ చేస్తున్నాం. ఇప్పుడు మనము మెయిన్ బ్రాంచ్కి స్విచ్ అవుదాం ఒకసారి. మనకి ఈ మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఉందో దాంట్లో ఫైల్ 3 లేదు, ఎందుకంటే అది మనం డెవ్ బ్రాంచ్లో క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డెవ్ బ్రాంచ్ని మెయిన్ బ్రాంచ్తో మెర్జ్ చేద్దాం. అలా చేయాలంటే మనము మెయిన్ బ్రాంచ్కి వెళ్ళాక ఈ సోర్స్ కంట్రోల్ ఐకాన్ మీద క్లిక్ చేసాక మనకి టాప్లో సోర్స్ కంట్రోల్ అనే ఒక టెక్స్ట్ కనిపిస్తుంది, అక్కడ 3 డాట్స్ కనిపిస్తుంది. దాంట్లో గిట్ రిలేటెడ్ ప్రతి ఆపరేషన్కి ఒక ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట, మెన్యూ ఆప్షన్. దాంట్లో బ్రాంచెస్ అనే డ్రాప్ డౌన్ ఉంది, దాంట్లో మెర్జ్ అనేది ఒక ఆప్షన్. దీని మీద క్లిక్ చేస్తే మనము ఏ బ్రాంచ్ని మెయిన్ బ్రాంచ్తో మెర్జ్ చేయాలి, డెవ్ బ్రాంచ్ కాబట్టి నేను ఇస్తున్నా డెవ్ బ్రాంచ్ అని. అంటే ఇప్పుడు మనకి డెవ్ బ్రాంచ్ని మెయిన్ బ్రాంచ్తో మెర్జ్ చేయిస్తాం కాబట్టి మనకి మెయిన్ బ్రాంచ్లో ఫైల్ 3 కూడా యాడ్ అయ్యి వచ్చిందనమాట. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసినట్టయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి, పుల్, పుష్, క్లోనో, అండ్ రిమోట్లో యాడ్ రిమోటో, రిమోటో. అంటే ఇవన్నీ మనకి రిమోట్ రిపాజిటరీతో ఆపరేషన్స్ చేయడానికి యూజ్ అవుతాయి అనమాట. వీటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకా బ్రాంచ్ రిలేటెడ్ మెర్జ్, రీబేస్, కొత్త బ్రాంచ్ క్రియేట్ చేయడం, రీనేమ్, ఎగ్జిస్టింగ్ బ్రాంచ్ డిలీషన్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా స్టాష్ గురించి కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన బ్రాంచ్లో చేంజెస్ని టెంపరీగా సేవ్ చేసి వేరే బ్రాంచ్కి స్విచ్ అవ్వడానికి, అండ్ టెంపరీగా సేవ్ చేసిన చేంజెస్ పర్టికులర్ బ్రాంచ్లో అప్లై చేయడానికి అప్లై స్టాష్, అప్లై లేటెస్ట్, టెంపరీగా సేవ్ చేసి రిమూవ్ చేయడానికి పాప్, స్ట్రాప్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ ఆపరేషన్ అనేది జరిగిపోతుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.